మాఘమాస శుక్లపక్షమి సప్తమి తిథి నాడు వచ్చే పర్యటనమే రథసప్తమి. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణించి సాగించే రోజు నుంచి రథసప్తమి మంచి ప్రారంభమవుతుందని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. రథసప్తమి అనగానే అందరికీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుర్తొస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడికి సంబంధించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఉషాఛాయ సమేతుడిగా కొలువై ఉన్న ప్రపంచంలో ఏకైక దేవాలయం అరసవల్లి. శ్రీకాకుళం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆలయం ఇది. ఈ నెల 26వ తేదీ ఆదివారం సప్తమి సందర్భంగా సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది రథసప్తమి వేడుకల్లో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష దైవం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. రథసప్తమి సందర్భంగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు పకడ్బందీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 23వ తేదీన శోభాయాత్రతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ మంగళధ్వనులతో మహాక్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. అరసవెల్లి సూర్యభగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుడిని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. 24వ తేదీ అర్ధరాత్రి నుంచి స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈసారి ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ప్రత్యేక వస్త్రాలు, పూజా సామాగ్రి, ఇతరత్రా పుష్ప ఫలాలు అందిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేశారు. వీఐపీలు వచ్చినా, వీవీఐపీలు వచ్చినా, డోనర్స్ వచ్చినా, ఎటువంటి లైన్లు వచ్చినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామాన్య భక్తుడు ఉచిత దర్శనాలకు 2 లైన్లు, 100 రూపాయల దర్శనం, 300 దర్శనం, 500 దర్శనం, డోనార్ పాసు, వీఐపీ, వీవీఐపీ సపరేట్గా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. గత సంవత్సరం ముందు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని 500 మీటర్లకే తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే తోట వరకు కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు ఫార్మేషన్ చేసాం. ఆ పొలాల్లో పార్కింగ్ ఇచ్చాం. 80 ఫీట్ రోడ్ నుండి దారి ఇచ్చాం. మళ్ళీ టెంపుల్ ఆ క్రాస్ నుండి ఎక్కడైతే క్యూ లైన్లు మొదలవుతాయో అక్కడికే డైరెక్ట్ 50 మీటర్ల వరకు ట్రాఫిక్ తీసుకొని వచ్చేసాం. దీంతో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కల్పించాం. దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ 2వ టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా భద్రతమైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అరసవల్లిలో సూర్య దేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవెల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు స్థల పురాణం చెబుతోంది. దేవాలయ ప్రధానమూర్తి సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి కమలపు రేఖలతో 7 గుర్రాలతో పక్కన పద్మ, ఉషా, ఛాయా దేవేరులతో కూడుకుని ఉంటుంది. ఏకశిలగా స్వామివారు అందరికీ ఈ రథసప్తమి సందర్భంగా దర్శనమిస్తారు. పురాణాల ఆధారంగా బలరాముడు స్థాపించిన 5 శివలింగాల్లో ఒకటైన శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరాలయం దర్శించుకునేందుకు దేవతలు దిగివచ్చేవారని నానుడి. ఒకనాడు దేవేంద్రుడు ఉమారుద్ర కోటేశ్వరాలయానికి దర్శనార్థం విచ్చెయ్యగా స్వామివారు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు వారించారట. కోపగించుకున్న దేవేంద్రుడు నందితో ఘర్షణకు దిగగా నంది దేవేంద్రుడిని శిరస్సుపై తన్నడంతో ఆలయానికి దూరంగా పడి స్పృహ కోల్పోయాడట.
ఇంతలో సూర్యనారాయణ స్వామి ఇంద్రునికి స్వప్నంలో కనిపించి ఇక్కడే భూమిలో తాను స్వయంభువుగా ఉన్నానని వజ్రాయుధంతో తీసి ప్రతిష్ఠించమని చెప్పి అంతర్ధానమయ్యారట. మేల్కొన్న వెంటనే తన వజ్రాయుధంతో తవ్వగా ఏకశిలా రూపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం లభించటం, ఇంద్రుడు దేవాదిదేవతల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి దేవాలయ నిర్మాణం చేశాడట. ఇక్కడ ఉన్న ఇంద్ర పుష్కరిణి దేవేంద్రుడి శాప విమోచనం కొరకు ఇక్కడ కొలను నిర్మించారని స్థల పురాణం చెప్తోంది. స్వామివారికి ఇష్టమైనవి రెండు. ఒకటి సూర్య నమస్కారాలు, రెండవది క్షీరాన్నం. రథసప్తమి జయంతి రోజు ఇంద్రపుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి పెడితే ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్మకంతో అక్కడే నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు పోసి పాలు బాగా మరిగిన తర్వాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత చిన్న బెల్లం, రేగుకాయలు వేసి చెరుకు గెడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం పాలకు వచ్చి ఎంతో రుచిగా మారుతుందని చెప్తారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడాకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు ఉదయాన్నే 4 గంటల నుంచి కూడా ఇంద్రపుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయమయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. రథసప్తమి అయిన పిదప ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఇదే విధంగా శ్రీకాకుళం గ్రామీణ ప్రాంత వాసులు ఈ క్షీరాన్నాన్ని వండటం ఆనవాయితీ. శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి రథసప్తమి 7 రోజుల పాటు పండుగగా చేయటానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంగరంగ వైభవంగా ఈ ఏడాది కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. డోనర్, వీఐపీలతో పాటు ఉచిత దర్శనం 2 లైన్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు గంటలో దర్శనం చేసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేయటం జరిగిందని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మీరు ఆర్టీసీ బస్సెస్లో వచ్చినా లేదా 100 ఎంట్రీ వెళ్ళాలన్నా, ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి 500 నుంచి 600 మీటర్స్ మాత్రం ఉంటుంది. అక్కడ వరకు ఆర్టీసీ బస్సెస్ని మనం అలో చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కాశీబుగ, నర్సన్నపేట, టెక్కలి ఇక్కడ నుంచి వస్తున్న రెగ్యులర్ ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ అన్ని ఎటువైపు నుంచి ఆర్టీసీ బస్సెస్ వచ్చినా కూడా అన్ని కూడా అట్టే తీసుకొని వెళ్తాం మనము. ఎందుకంటే ఆ రోజు మనకి ఇక్కడ సిటీలో శోభాయాత్ర అన్నీ ఉంటాయి కాబట్టి, వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ లోపల రావడం కష్టం అవుతుంది కాబట్టి డైవర్షన్ అటు నుంచి పెట్టాం. అవి జేఆర్పురం నుంచి వచ్చినా కూడా మనం ఆర్టీసీ బస్సెస్ అన్నింటినీ దర్శనానికి వచ్చేటివి మాత్రం అక్కడికి అలో చేస్తున్నాము. అక్కడ నుంచి మనకి ఫ్రీ లైన్ 100 లైన్ ఓన్లీ 500 to 600 మీటర్స్ ఉంటుంది. అక్కడ దిగేసి నడిచేయచ్చు, ప్రాబ్లం లేదు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, అలాగే వచ్చిన భక్తులకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ సంవత్సరం వచ్చేవాడికి 7 రోజులు పండగ చేయడానికి ప్రత్యేకించి ఒక జీవో కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చింది. దాని నామకరణం సిక్కూరు రథసప్తమి 7 రోజులు ఉత్సవం అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మేము 19వ తారీఖు నుంచి 19/1/2026 నుండి 25/1/2026 వరకు మనకి ఉత్సవాలు జరుగుతాయి. 19 నుంచి 6 డేస్ కూడా డిఫరెంట్ వైదికంగా మనకి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అది వైదికంగా మా ప్రధాన అర్చకులు చెప్తారు విషయం పూర్తిగాని. ఈ వచ్చే భక్తులకి మేము ఈ వచ్చే ఆదివారం కూడా 25వ తారీఖున ఆదివారం పడింది కాబట్టి మేము ఇంచుమించు 150 మంది భక్తులు దర్శనం చేయడానికి వస్తారని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా మేము 6 లైన్లు కూడా బయట ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరం ఉచిత దర్శనం వాళ్ళకి ప్రత్యేకించి మేము బయట నుంచి 1 లైన్ తీసుకొస్తూ లోపలికి 1 లైన్ మాత్రం పంపేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా 2 లైన్లు తీసుకొస్తూ ఉచితంగా పెద్దపేట వేయడానికి గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి మేము పెద్దపేట వేస్తూ పొద్దున్న అంటే రాత్రి మేము 1 గంట నుంచి మన్నాడు అంటే టెంపుల్ క్లోజ్ చేసేవారు భక్తులు ఉన్నంత వరకు కంటిన్యూ ఉచిత దర్శనం కంటిన్యూ అవుతుంటుంది. అదేవిధంగా డోనర్స్ దర్శనం ఒకటి, మళ్ళీ వీఐపీ 300 రూపాయల దర్శనం ఒకటి, అలాగే క్షీరాభిలాషం దర్శనం కూడా కంటిన్యూ ఏర్పాటు లైన్ చేయడం జరిగింది. సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం ఆధ్యాత్మిక సాంస్కృతిక వేదికగా మారనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలను నిర్వహిస్తోంది.
ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రజలను అలరించేలా క్రీడలు, సాహసయాత్రలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలను ఖరారు చేశారు. హెలికాప్టర్ రైడ్కి సిక్కోలు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అది ఈ సంవత్సరం 19 నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందుగానే మేము ఆల్రెడీ క్యూలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదే 20% అయింది. ఈ పండుగ లోపల మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. 25వ తారీఖు మాత్రం ప్రత్యేకించి మేము ఈ క్యూలెన్స్కి ఎటువంటి భక్తులకి అవంతరాలు జరగకుండా పగడబందీగా ఒక 30 బాక్సుల్లో పెట్టి వాళ్ళని స్లాట్లు విధంగా అంటే ఒకడు 2 బాక్సులు భక్తులు వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయించాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే ఉచిత దర్శనం కానీ ఏ దర్శనం కానీ వితిన్ 1 అవర్లో దర్శనం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం మేము చాలా పగడబందిగా అదేంటే జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే లోకల్ శాసనసభ్యులు అయిన శాసనసభ్యులు కానీ అలాగే మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా మేము టైం టు టైం మీటింగ్ పెడుతూ దీని మీద ఏ విధంగా చేయాలని చెప్పి మాకు చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా వాళ్ళు ఆల్రెడీ క్యూలెన్స్ యొక్క ప్లాన్ కూడా ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం మేము ముందుకెళ్ళిపోతున్నాం. ఈ రథసప్తమి అరసవెల్లికి ఎంతో ప్రత్యేకమైందన్నారు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్. ఈ ఏడాది నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి విశిష్టమైన సేవలు ఎంతో మహాద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. రథసప్తమి ఉత్సవం మనకి ఒక్కరోజే ఉండి అభిషేకం, నిజరూపం, అట్లాగే అలంకార సేవ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అది 7 రోజులు చెప్పారు కాబట్టి ఆ సప్తాహ కార్యక్రమం మాఘశుద్ధ విధియ 19వ తారీఖు నాడు ఈ జనవరి 19 మాఘశుద్ధ పాడ్యమి జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా ప్రారంభం జరిగి సూర్యనారాయణ స్వామి వారికి ఆ రోజు ఆస్థాన సేవ, స్వామివారికి ఆస్థాన సేవ అంటే ఆస్థానంలో స్వామివారి ఉత్సవవిగ్రహం ఉత్సవమూర్తులు అనివేటి మండపంలో ఉంచి మొత్తం సప్తాహ కార్యక్రమం అంతా సంకల్పం విధానం చెప్పి లోక కళ్యాణార్థం అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా పరిపాలన చేసి ఆయా విధులను నిర్వహణ చేసి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఈ ప్రపంచ శాంతి గురించి ఒక సంకల్ప కార్యక్రమం ఆ రోజు ఉదయాన్నే ఈ ఆస్థాన సేవ అనివేటి మండపంలో జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం స్వామివారికి అలంకార భూషితుడై స్వామివారి పురవీధుల్లోని వాహన సేవ జరుగుతుంది. రథసప్తమి వేళ జరిగే వేడుకలతో పాటు ఈ ఏడాది ఆ తర్వాత కూడా స్వామివారికి విశేష సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. 20వ తారీఖు నాడు స్వామివారికి స్నపన కార్యక్రమం ఉత్సవమూర్తులకి ఈ స్నపన కార్యక్రమం ఉదయం 9 గంటలకి ఈ అనివేటి మండపంలోనే దానికి వైష్ణవులు అయితే తిరుమంజనం అంటారు. అట్లాగే మన స్నపన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అభిషేకాదుల కార్యక్రమం జరిగి స్వామివారికి సుమారు 2:30 గంటల సేపు కార్యక్రమం జరుగుతుంది. ఆ మరుసటి రోజు స్వామివారికి స్వర్ణాలంకార భూషితులై స్వామివారి ధ్రువమూర్తికి ఉత్సవమూర్తులకి కూడా స్వర్ణాలంకారంతో స్వామివారు అంటే బంగారు అలంకారంతో స్వామివారు విరాజిల్లుతారు. అలాగే ఆ మరుసటి రోజు పుష్పమాలాంకుర సేవ అంటే 1,00,000 పుష్పాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి ఈ కార్యక్రమం 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. లక్ష్మీవారం నాడు 1,00,000 పుష్పార్చన ఉత్సవమూర్తులకి అనివేటి మండపంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ మరుసటి రోజు సామూహిక సూర్య నమస్కారాలు శుక్రవారం నాడు జరుగుతాయి. అందరూ కలిసి సూర్య నమస్కారాలు ఒకే చక్రం వేసి ఆ సౌరయంత్రం వేసి సౌరయంత్రం చుట్టూరు కూడా స్వామివారికి ప్రదక్షిణ పూర్వకంగా చేసి అర్ఘ్యాలు ఇస్తారు. అట్లాంటి సూర్య నమస్కారాలు సౌర, అరుణ అట్లాగే త్రిచ ఈ 3 కూడా కలిపి ఈ 3 మహా ఉపనిషత్తులతో కలిపి సూర్య నమస్కారాలు చేస్తారు. తర్వాత రోజు సూర్యనారాయణ స్వామికి మహాసౌర పారాయణ అట్లాగే సౌరహోమం కూడా జరుగుతుంది. ఆ సౌరహోమం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 11:30 గంటల వరకు జరిగి పూర్ణావతి కార్యక్రమం కూడా ఆ రోజే జరుగుతుంది. ఆ శనివారం సాయంకాలం తర్వాత స్వామివారికి ఇంకా వేంచేపు చేసి ఆ కార్యక్రమం అక్కడితో ముగుస్తుంది. అరిసవల్లి రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఆదిత్య దర్శనం వేగంగా అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు 2 లక్షల లడ్డూలు ఉచితంగా అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7 రోజులు పండుగగా దీనిని ప్రకటించిందని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అరిసెవల్లి క్షేత్ర దర్శనం ఈసారి భక్తులకు ఎంతో ఆధ్యాత్మికంగా మిగిలిపోనుందని ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.